హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా వెంకీ న్యాచురల్ టాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. కుండలో చికెన్ బిర్యానీ అండి. మసాలాలు ఏమీ యూస్ చేయకుండా చాలా అంటే చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఇలా చికెన్ బిర్యానీని నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా కావాలని అడుగుతారు అందరు మిమ్మల్ని. ప్రతిసారి ఇలానే చేయమంటారు. ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి చికెన్ యాడ్ చేయాలండి. తర్వాత అందులోకి సాల్టు, తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత పెరుగు, తర్వాత తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. కారాన్ని మనం కర్రీ చేసేటప్పుడు కూడా యాడ్ చేయాలి, అందుకని కొంచెమే యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుండ పెట్టుకొని తర్వాత అందులోకి ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి ఆవాలు, జీలకర్ర, కొన్ని పట్టా మొగ్గ, ఇంకా మీరు కావాలంటే బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. తర్వాత చూడండి బాగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పెద్ద టమోటాని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు, తర్వాత కొద్దిగా పసుపు, బాగా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఎందుకంటే ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అందులోకి యూజ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి.
తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చూడండి, మనం వాటర్ యాడ్ చేయకపోయినా వాటర్ వచ్చాయి. ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి మిక్స్ చేయాలండి. తర్వాత ఇందులోకి మనం రైస్ని యాడ్ చేయాలి. రైస్ని ఆల్రెడీ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నీటిని మొత్తం వడారిచ్చి ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలండి. ఇట్లా రైస్ని యాడ్ చేసి ఫ్రై చేస్తే రైస్ అనేది విరగకుండా పొడి పొడిగా వస్తుంది. మీరు ఏ రైస్ చేస్తున్నా, అంటే బగారా రైస్ కానీ బిర్యానీ కానీ ఇట్లా ఏ రైస్ చేస్తున్నా ఇట్లా ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. బాగా మిక్స్ చేయాలండి. ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి. నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ అవనిద్దామండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడే కుక్ అవుతుంది. ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి కుక్ అవనిద్దాము ఒక 20 మినిట్స్ అలా. చూడండి, మనకి రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ కుక్ అవుతే పర్ఫెక్ట్గా రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకొంచెంసేపు కుక్ అవనిద్దామండి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతే అండి, టేస్టీగా సింపుల్గా చికెన్ బిర్యానీ అండి. ఒకసారి ఈ సంక్రాంతికి ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా అండి? అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఉంటా అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.